రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉందంటే అది ఎమ్మెల్సీ కవిత టాపిక్. గత 2 రోజులుగా కవిత పరిణామాలు, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తండ్రి కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ బయటకు రావటం, విదేశాల నుంచి వచ్చి రాగానే దానిపై స్పందించటం, ఇక కేసీఆర్ ఒక్కడే బీఆర్ఎస్ నాయకుడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విషయాలను బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు కవిత. తాను రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే లేఖ రాశానని, పార్టీ బాగు కోసమే లెటర్ రాసినట్లు తెలిపారు. ఆ లెటర్ లీక్ చేసిందెవరో తేలాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ కు ఇటీవల రాసిన లేఖ సంచలనంగా మారింది. పార్టీ పరిస్థితితో పాటు పార్టీ విలీనం కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఆమె లేఖ రాయగా అది కాస్త బయటకు వచ్చింది. ఆ లెటర్ లీక్ అవడంపై పార్టీలో దుమారం రేగింది. తన లేఖను బయటకు తెచ్చిందెవరో చెప్పాలంటూ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు కవిత. ఇదే క్రమంలో మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి ప్రయత్నాలు జరిగాయని, అందుకు తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయట పెట్టారని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు అని నిలదీశారు. బీఆర్ఎస్ లో నాకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్, నాకు ఇంకెవరు నాయకులు లేరని స్పష్టం చేశారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించనని చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అవడంపై మరోసారి రియాక్ట్ అయ్యారు. ఎన్నో ఆవేదనలు భరించలేకనే తాను లేఖ రాశానని, లేఖను బయటకు తెచ్చిన వారిని పట్టుకోండని బీఆర్ఎస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. లేఖను లీక్ చేయటం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలన్నారు. తనకంటూ సొంత అజెండా ఏమీ లేదని, పార్టీని కాపాడుకోవాలనేదే తన తపన అంటూ కవిత మరోసారి స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని, అన్నిటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉద్యమం నుంచి మొదలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ కోసం సిన్సియర్గా పనిచేశానని, అయినప్పటికీ కొన్ని అంశాలు తనను బాధించాయన్నారు. అంతేకాకుండా తనను జైలు పాలు చేసిన బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చూశారని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారని చెప్పారు. తాను జైల్లో ఉంటే బీజేపీతో పొత్తు ప్రస్తావన తేవడంతో ఆవేదన చెందినట్లు చెప్పారు కవిత. అందుకు తాను ఒప్పుకోనని మరోసారి తెగేసి చెప్పారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేదే తన వాదన అని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్దోషినని కోర్టు కూడా అదే చెప్పిందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కలవడం అంటే లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని చెప్పారు. తన తండ్రి కేసీఆర్ కలిసే అవకాశం వచ్చిందని, లెటర్ లీక్ తో తాను కలవలేకపోయినట్లు చెప్పారు. గతంలో కూడా లేఖలు రాశారని, కానీ ఈసారి తనను టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారమే లేఖను లీక్ చేశారని చెప్పారు కవిత. లెటర్ లీక్ చేసిన వారెవరో తేల్చాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని ఓ నేత అనుచరులు సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేస్తున్నారని అన్నారు.